యెషయా 55:1-2 అమ్మా, దప్పిక కొన్న వారలారా నీళ్ల యొద్దకు రండి, డబ్బులు లేకపోయిన వారలారా మీరు వచ్చి కొని భోజనము చెయ్యుడి, రండి. రోకలు లేకపోయినను ఏమియో ఇవ్వకయే మీరు ఎలా వ్యయపరిచెదరు? ఎందుకు వ్యర్థపరుచుకుంటారు? నా మాట జాగ్రత్తగా వినిన ఎడల భూమి యొక్క మంచి పదార్థములను మీరు హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, ఈ లోకనటన ఎలా ఉంటుందో ఆ పై 2 వచనాలు జాగ్రత్తగా చదువుకోవాలి. ఎందుకు ప్రయాసపడుతున్నారు? డబ్బులు లేవు, తినాలని కోరుకుంది, తాగటానికి నీళ్ళు దొరకట్లా. నా యొద్దకు రండి, మీకేది కావాలితే అది ఇస్తా. ఏమిస్తావయ్యా నువ్వు అంటే, నా మాటనిస్తాను, నా మాటే ఒక మంచి పదార్థము. ఆమేన్. దేవుని మాటే మంచి పదార్థం. చివరి దినాల్లో మీకు వాక్యం దొరకదు. వాక్యం కొరకు వెళితే కాకమ్మ కథలు దొరుకుతాయి. నా మాట వినండి, నాకు డబ్బులు ఇవ్వక్కర్లా, మీకు మంచి భోజనం పెడతా, అదే నా మాట. హల్లెలూయా. ఆత్మ సంబంధులు దేవునిని ఎరిగిన తరువాత మంచి ఈవుని అనుభవించాలి అంటే మంచి మాటను విన్నప్పుడు మంచి ఈవిని దేవుడు ఇచ్చును గాక. మంచి మాట వినాలి. చాలాసార్లు పోకిరి మాటలు ఉంటాయి, అల్లరి మాటలు ఉంటాయి, ఇంకా చెప్పాలంటే మనిషిని పురికొల్పే మాటలు ఉంటాయి. ఆ మాట నీ వ్యయము, నీ ప్రయాసము, నీ జీవితం అంతా వ్యర్థమే. కానీ వ్యర్థము కానిది ఒకటి ఉంది, అది దేవుని మంచి మాట. ఆ మాట విన్నప్పుడు దేవుడు భూమి యొక్క మంచి పదార్థములను నీకు ఇచ్చును కాక.